లక్ష్మీ రావే మా ఇంటికి, క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మీ రావే మా ఇంటికి. లక్ష్మి రావే మా ఇంటికి, రాజితముగా విరాజిల్లే. లక్ష్మి రావే మా ఇంటికి, రాజితముగా విరాజిల్లే. సూక్ష్మముగా మోక్షమిచ్చే సుందరి ఓంకారి జనని. సూక్ష్మముగా మోక్షమిచ్చే సుందరి ఓంకారి జనని. లక్ష్మీ రావే మా ఇంటికి. కుంకుమ పచ్చి కస్తూరి కోర్పుతో కోరు జవ్వాజి. కుంకుమ పచ్చి కస్తూరి కోర్పుతో కోరు జవ్వాజి. అంకితముగా గరు గంధము నిత్యము సాంబ్రాణి ధూపము. అంకితముగా గరు గంధము నిత్యము సాంబ్రాణి ధూపము. మాతా నీకు ప్రీతితో ప్రఖ్యాతిగా సమర్పించున్నది. మాతా నీకు ప్రీతితో ప్రఖ్యాతిగా సమర్పించున్నది. లక్ష్మీ రావే మా ఇంటికి, క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మీ రావే మా ఇంటికి. అందమైన జామి పండ్లు, వివిధమైన నారింజాలు, సతతము ఖర్జూర ఫలములు, ఇంపైన దానిమ్మ ఫలములు. మాతా నీకు ప్రీతితో ప్రఖ్యాతిగా సమర్పించున్నది. మాతా నీకు ప్రీతితో ప్రఖ్యాతిగా సమర్పించున్నది. లక్ష్మీ రావే మా ఇంటికి, క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మీ రావే మా ఇంటికి. లక్ష్మి రావే మా ఇంటికి, రాజితముగా విరాజిల్లే. సూక్ష్మముగా మోక్షమిచ్చే సుందరి ఓంకారి జనని. సూక్ష్మముగా మోక్షమిచ్చే సుందరి ఓంకారి జనని. లక్ష్మీ రావే మా ఇంటికి. శ్రీ మహాలక్ష్మి మాతాకి జై. శుభప్రదమైన శుక్రవారం రోజు ఉదయమే 11ంటికి ఇప్పుడు తిరుచానూరు నుంచి లైవ్లో వస్తున్న మన పద్మావతి అమ్మవారి కళ్యాణోత్సవం భాగంగా ఇప్పుడు నేను చూస్తున్నదంతాను. నేను ఇలాగే చూసుకుంటూ నా నోటికి వచ్చిన పాటలు పాడుకుంటూ ఉంటాను. ఇదే నా అలవాటు. ఇలాగే సంతోషిస్తాను. నేను ఇప్పుడు ఆ తిరుచానూరులో ఉన్నట్టే ఆఖరిసారి ఎప్పుడు వెళ్ళాము, ఏం చేసాము అన్నది గుర్తు తెచ్చుకుంటాను. అవన్నీ గుర్తొచ్చేస్తూ ఉంటాయి రిపీటెడ్గాను. చూడండి, అయ్యవారిని చూపిస్తున్నారు ఇంత దగ్గరగాను. నా కాళ్ళు పట్టుకోండిరా, నేను కాపాడుతాను, మోకాళ్ళ వరకే ములిగేలాగాను, అంతే, అంతకన్నా ఎక్కువ ములగనివ్వను అని అర్థం కూడా చెప్తున్నారు. ప్రసంగాల్లో వింటున్నాను నేను. స్వామి కాపాడు, వెంకటేశ్వర స్వామి పాహిమాం రక్షమాం, పద్మావతి మాత తల్లి కాపాడు, పద్మసరోవరంలో ఉద్భవించిన శ్రీ పద్మావతి మాత అందరినీ కాపాడు, లోకాన్నంతా సుభిక్షంగా ఉండేలాగా చెయ్యి, అందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించు తల్లి. ప్రపంచంలో ఒడిదుడుకులు ఉపద్రవాలు ఏమీ లేకుండాను లోకాన్నంతా సుభిక్షంగా ఉండేలాగా కాచి కాపాడు. మహాలక్ష్మి మాతాకి, పద్మావతి మాతాకి జై. ఆవిడే మహాలక్ష్మి, ఆవిడే పద్మావతి, అన్నీ ఆవిడే కదా. ఇవాళ శుక్రవారం అనేసరికి పద్మావతి అమ్మవారు అన్న మాటకు బదులు మహాలక్ష్మి మాత అని వచ్చేసింది. ఇప్పుడు ఇద్దరిని కలిపి చూపిస్తున్నారు చూడండి. ఇవన్నీ నేను ఇలాగే లైవ్లు చూసుకుంటూ అట్లా పాటలు పాడుకుంటూ ఇవన్నీ ఇలా క్యాప్చర్ చేసుకుంటూ ఆనందించేసుకుంటానన్నమాట. ఇదే నా అలవాటు. వెళ్ళాము ఎప్పుడో ఒకానకప్పుడు, అయిపోయింది ఆ టైము. ఇంకా అవన్నీ గుర్తు చేసుకుని ఆనందంగా ఈ మాత్రమైనా మనకి కళ్ళు ఇచ్చాడు, చూడటానికి టీవీ ఇచ్చాడు పరమాత్మ, వినటానికి చెవులు ఇచ్చాడు కదా. మరి కృతజ్ఞతలు చెప్పుకుంటూ వెళ్ళి చూసొచ్చినవి అన్నీ గుర్తు చేసుకుంటూ మనస్సులో పదిలంగా పెట్టుకుని ఎవరికి ఇష్టదైవం వాళ్ళని మనం మనసులోనే పదిలంగా ఉంచుకుని
చక్కగా కొలుచుకోవచ్చు. మనలోనే దైవం ఉన్నాడని అన్ని మనం వింటూనే ఉన్నాం కదా. సర్వజీవుల్లోనూ జీవాత్మే పరమాత్మ. ఈ జీవుడని లేకపోతే మనకి ఎక్కడుంది? ఈ బయట ఉండేది శరీరమే కదా, అంతే, అద్దెకి తెచ్చుకోబడిన శరీరం అని. శ్రీ మహాలక్ష్మి మాతాకి జై. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ శుభ శుక్రవారం. శ్రీ మహాలక్ష్మి మాతాకి జై.